సో ఈ రోజు క్లాస్ లో మనము మ్యాథమెటిక్స్ లో ఉన్న సింబల్స్ ఏంటి, ఆ సింబల్స్ ఉన్న మీనింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్లీ ఎవరంటే ఇప్పుడే 10th అయిపోయి ఇంటర్కి వచ్చినా, లేదంటే కొంచెం ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యా, మ్యాథ్స్ ఏదో జరుగుతుంది నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం అర్థం కాకుండా ఫస్ట్ ఇయర్ అయిపోయింది అన్న, లేదా మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ నేను ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అనే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం కంప్లీట్లీ డెడికేటెడ్ గా అసలు మ్యాథ్స్ లో మనకి ఇంటర్మీడియట్ లో ఏమేమి సింబల్స్ ఉంటాయి, ఏ సింబల్స్ ని ఎలా యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు క్లాస్ లో చూద్దాం. కొన్ని చాలా ఈజీ ఉంటాయి మీకు తెలిసినవి, కొన్ని ఇప్పుడే నేర్చుకునే సింబల్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో వాచ్ దిస్ సెషన్ టిల్ ఎండ్ సో దట్ మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడైనా, ఏదైనా క్లాసెస్ వినేటప్పుడైనా కొత్త టర్మినాలజీ వస్తే ఇదేదో కొత్త వర్డ్ అంటున్నారు నాకేం తెలియదు అనే డైలమాలోకి మీరు వెళ్ళిపోకండి. సో ఫస్ట్ థింగ్ మనకి నెంబర్ సెట్స్. క్యాపిటల్ ఎన్ అని మనకి ఎక్కడైనా మ్యాథమెటిక్స్ లో కనబడితే క్యాపిటల్ ఎన్ డినోట్స్ న్యాచురల్ నెంబర్స్, క్యాపిటల్ డబ్ల్యూ కనబడితే క్యాపిటల్ డబ్ల్యూ డినోట్స్ హోల్ నెంబర్స్, జెడ్ కనబడితే జెడ్ రిప్రజెంట్స్ ఇంటీజర్స్, క్యూ అంటే మనకి రేషనల్ నెంబర్స్, ఆర్ అంటే రియల్ నెంబర్స్. ఇగోండి ఈ లాగా ఉంది చూడండి, ఈ కాదమ్మా, కాకపోతే ఈ లాగా రాస్తాం మనం. దీని మీనింగ్ ఏంటంటే బిలాంగ్స్ టు. నెంబర్ 1 బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, -2 బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ఇలాగా ఈ నెంబర్ అనేది ఈ సెట్ కి బిలాంగ్ అవుతుంది, ఈ నెంబర్ అనేది ఈ సెట్ లో ఉంది అని చెప్పడాన్ని బిలాంగ్స్ టు అంటాం. దీని మీనింగ్ ఏంటంటే సబ్సెట్. సబ్సెట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 2 3 4 అలా వెళ్ళిపోతుంటాయి కదా. హోల్ నెంబర్స్ అనేది 0 1 2 3 ఇలా వస్తుంటాయి. సో న్యాచురల్ నెంబర్స్ లో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ నాకు హోల్ నెంబర్ లో ఉంది కదా. ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ ఇక్కడ ఉంది కదా. దీనికి డిఫరెన్స్ ఏంటమ్మా? 0 ఒక్కటి డిఫరెన్స్ అంతే. బట్ న్యాచురల్ నెంబర్స్ లో ఉన్నన్ని హోల్ నెంబర్స్ లో ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి నేను చెప్పొచ్చు అంటే న్యాచురల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ టు హోల్ నెంబర్స్ అని చెప్పచ్చు. దీని మీనింగ్ సబ్సెట్. సి ని కొంచెం బెండ్ చేసి రాస్తాం, ఇలా రాస్తాం, ఇలా ఉంది అంటే దాని మీనింగ్ సబ్సెట్ అని. సబ్సెట్ అని రాస్తున్నామంటే గుర్తుపెట్టుకోవడమా, ఎన్ని సబ్సెట్ టు డబ్ల్యూ అన్న అంటే ఈ ఎన్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ డబ్ల్యూ లో ఉండాలి. డబ్ల్యూ లో అంతకన్నా ఎక్స్ట్రా ఉండొచ్చు, ఏం పర్లేదు, బట్ ఎన్ లో ఉన్నవి అయితే ఎగ్జాక్ట్ ఉండాలి. ఏ సబ్సెట్ టు బి అంటాం అంటే సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ నాకు సెట్ బి లో కూడా ఉండాలి. అలా యూజ్ చేస్తాం మనం సబ్సెట్ అనే సింబల్. నెక్స్ట్ ఇవన్నీ మనకి చిన్నప్పుడే నేర్చుకున్నాం కదా. ప్లస్ అంటే ఎడిషన్స్, మైనస్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ లో కొంచెం వీటికి జాగ్రత్త. ఇప్పుడు నేను గ్రేటర్ దాన్ అన్నా, ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అన్నా, యూ టేక్ ఎనీ నెంబర్ more than 5, 6, 6.17, 7.5, 7, 8, 9, 10, 100, 1000, 200. You can take anything. X greater than or equal to 5 అన్న అంటే ఏంటమ్మా, ఇక్కడ నేను 5 కూడా తీసుకోవచ్చు, ఇక్కడ నేను 5 తీసుకోలేను, ఇక్కడ నేను 5 తీసుకోలేను, ఇక్కడ నేను 5 తీసుకోవచ్చు. సో బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ విత్ దీస్ ఇన్ఈక్వాలిటీ సింబల్స్. గ్రేటర్ దాన్, ఒకవేళ ఎక్స్ గ్రేటర్ దాన్ ఒక కాన్స్టాంట్ అంటే ఈ కాన్స్టాంట్ ఉండొద్దు, దీనికన్నా ఎక్కువ ఉండాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే నాకు ఏ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఈ వాల్యూ ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇక్కడ ఈ వాల్యూ ఇన్వాల్వ్ అవ్వదు. మనకి ఇక్కడే చెప్తున్నా ఇంకొకటి, బ్రాకెట్స్ అమ్మ, వీటిని ఓపెన్ బ్రాకెట్స్ అంటాం, వీటిని క్లోజ్డ్ బ్రాకెట్స్ అంటాం. ఈ ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్డ్ బ్రాకెట్స్ చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఏం లేదురా, నీకు ఆన్సర్ లో ఒక సర్టైన్ వాల్యూని ఇంక్లూడ్ చెయ్యాలి, ఆ వాల్యూతో నీకు ఆన్సర్ ఎండ్ అవుతుంది, ఆ వాల్యూని ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చెయ్యాలి అన్నప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్ యూజ్ చేస్తాం. నేను ఒక వాల్యూని ఇంక్లూడ్ చెయ్యొద్దు, ఐ డోంట్ వాంట్ దట్ వాల్యూ, ఆ వాల్యూని ఇంక్లూడ్ చెయ్యొద్దు, ఓపెన్ బ్రాకెట్ పెడతాం. ఎగ్జాంపుల్ 1 less than x less than 10 అన్న, 1 కి 10 కి మధ్యలో ఉన్న యూ కెన్ టేక్ ఎనీ రియల్ నెంబర్, న్యాచురల్ నెంబర్ కాదు, ఇంటీజర్ కాదు, ఎనీ రియల్ నెంబర్ యూ కెన్ టేక్. మరి అది మ్యాథమెటిక్స్ లో ఎలా చెప్పాలి అంటే x బిలాంగ్స్ టు 1, 10 విత్ ద ఓపెన్ బ్రాకెట్స్. అంటే నాకు ఆన్సర్ లో 1 లేదు, 10 లేదు, కానీ 1 కి 10 కి మధ్యలో ఉన్న అన్ని నెంబర్స్ ఉన్నాయి అని సింబాలిక్ గా చెప్పడం ఇది. నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్ అంటే 1 less than or equal to x less than or equal to 10 అన్న అనుకో, అంటే నాకు వచ్చే వాల్యూ 1 అయినా అవ్వచ్చు, 10 అయినా అవ్వచ్చు, 1 కి 10 కి మధ్యలో ఉన్న ఏదైనా అవ్వచ్చు నా ఆన్సర్. దీన్ని మ్యాథ్స్ లో ఎలా చెప్తాము అంటే క్లోజ్డ్ 1 to 10. క్లోజ్డ్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తాం, నాకు ఆ వాల్యూ కూడా ఆన్సర్ లో కావాలి అనే సిచ్యువేషన్ లో క్లోజ్ పెడతాం.
నాకు ఆ వాల్యూ ఆన్సర్ లో అక్కర్లేదు అనే దగ్గర ఓపెన్ పెడతాం. ఓకేనా? నెక్స్ట్ ఈ టర్మినాలజీస్ నేర్చుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు. వేరియబుల్ అంటే ఏ చేంజింగ్ క్వాంటిటీ. జనరల్ గా మనం తీసుకునే వేరియబుల్స్ మ్యాథమెటిక్స్ లో ఎక్స్, వై, కొంచెం ముందుకు పోతే జెడ్, వీటిని వేరియబుల్స్ అంటాం. ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క ఆన్సర్ ఇస్తాయి ఈ వేరియబుల్స్. ఓకేనా? డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్, డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్. అందుకే కదా ద వాల్యూ విచ్ వ్యారీస్, దాన్ని వేరియబుల్ అంటారు. డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి డిఫరెంట్ క్వశ్చన్స్ కి. జనరల్ గా మనం తీసుకునేది ఎక్స్ అనుకుంటాం. కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ, 5, 2, 10 ఇవన్నీ కాన్స్టెంట్స్. కోఎఫిషియంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2x ఉంది, కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్. ఈ వేరియబుల్ ముందు ఉన్న టర్మ్ ఏదైతే ఉందో, న్యూమరికల్ పార్ట్ ఆఫ్ ది టర్మ్, ఈ వేరియబుల్ ముందున్న టర్మ్ ఏదైతే ఉందో దీన్ని కోఎఫిషియంట్ అంటాము. క్లియర్? ఎక్స్ప్రెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ x² + 2x, ఇదొక ఎక్స్ప్రెషన్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. ఒక రెండు టర్మ్స్ ని ఒక రిలేషన్ తో రాసాము, దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. జాగ్రత్త చూడండి, ఎక్స్ప్రెషన్ కి నేను ఏ సింబల్ ఇవ్వను. ఓకేనా? ఇది నాకు ఎక్స్ప్రెషన్. ఈక్వేషన్ అంటే ఇట్లా, మనకి ఈక్వేషన్స్ బాగా తెలుసు కదా, ఇలా కనబడితే ఈక్వల్ టు సింబల్ తో కనబడితే ఈక్వేషన్, ఈక్వల్ టు లేకపోతే ఎక్స్ప్రెషన్. ఓకే? ఐడెంటిటీ అంటే ఏంటి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ a+b² = a² + b² + 2ab. నువ్వు ఎలాంటి ఏబి వాల్యూస్ తీసుకున్నా LHS = RHS. ట్రిగనోమెట్రీలో చూసుకుంటే sin² θ + cos² θ = 1, అదొక ఐడెంటిటీ. నాకు థీటా ఏ వాల్యూ తీసుకున్నా సరే అది సాటిస్ఫై చేస్తుంది. ఐడెంటిటీ అంటే ట్రూ ఫర్ ఆల్ ది వాల్యూస్, నేను ఏ వాల్యూస్ తీసుకున్నా సరే LHS RHS సేమ్ అవుతాయి, దాన్ని మనం ఐడెంటిటీ అంటాం. నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్. a⁴ ఉంటే a² అంటాం, a⁴ ఉంటే a³ అంటాము, రూట్ ఉంటే √a అంటాము, √3 ఉంటే ⁻1/3 ఉంటే క్యూబ్ రూట్ అంటాం. దీన్నే √a మనం a⁻1/2 కూడా రాస్తాం. √a క్యూబ్ రూట్ ఆఫ్ a ఏదైతే ఉందో దీన్ని a⁻1/3 రాస్తాం. నెక్స్ట్ మోడ్ అంటే ఏంటి అంటే అబ్సల్యూట్ ఆర్ మాడ్యులస్ వాల్యూ, అంటే పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. అబ్సల్యూట్ అన్నా మోడ్ అన్నా మీనింగ్ ఒకటే, ఇలా ఉంటది సింబల్. a⁻0 1, a⁻−1 అంటే a ఇన్వర్స్ అవుతుంది, అది 1/a. ఇలా ఉంటాయి. ఇక్కడే ఇంకొకటి కూడా నేర్చుకుంటా, ఇంటర్మీడియట్ లో వస్తుంది మీకు, ఇప్పుడు ఇంటర్ వచ్చే వాళ్ళకి వస్తుందమ్మా. స్టెప్ ఫంక్షన్, ఇలా ఒక రాని స్టెప్ ఫంక్షన్, క్లోజ్ బ్రాకెట్స్ వేరు, స్టెప్ ఫంక్షన్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ లో 3 ఉంది, నాకు ఆన్సర్ 3నే ఇస్తుంది. స్టెప్ లో -5 ఉంది, ఆన్సర్ -5 వస్తుంది. ప్రతి ఇంటీజర్ కి ఆన్సర్ ఇంటీజర్ నే ఇస్తుంది. అలా కాకుండా స్టెప్ 1.3 ఉంది, ఈ 1.3 అనేది నెంబర్ లైన్ లో ఏ రెండు ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసుకుంటామమ్మా. 1.3 అనేది నెంబర్ లైన్ లో ఏ రెండు ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసుకుంటాం. చూసుకొని ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్, లెఫ్ట్ సైడ్ ఇంటీజర్ ఈజ్ యువర్ ఆన్సర్. ఆల్వేస్ నాన్న, నేను 1.3 అడిగినా 1.999 అడిగినా ఏ రెండు ఇంటీజర్స్ మధ్యలో, చాలా మంది నియర్ ఇంటీజర్ అనుకుంటారు, కాదమ్మా, నియర్ ఇంటీజర్ కాదు, లెఫ్ట్ సైడ్ ఇంటీజర్ ఈజ్ యువర్ ఆన్సర్. దీన్నే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అని కూడా అంటారు, స్టెప్ ఫంక్షన్ అని కూడా అంటారు దీన్ని. ఓకే? నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్న టర్మ్స్, ఇలా x, y కనబడితే ఆర్డర్డ్ పేర్ అంటాం, 0,0 ని ఆరిజిన్ అంటాం. హారిజెంటల్ అడ్డంగా ఉండే లైన్ x యాక్సిస్, వర్టికల్ నిలువుగా ఉండే లైన్ y యాక్సిస్. x యాక్సిస్ y యాక్సిస్ ఎక్కడైతే మీట్ అవుతాయో దీన్ని ఆరిజిన్ అంటాము. నెక్స్ట్ ఇది మనకి టోటల్ 4 క్వాడ్రంట్స్ వస్తుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో క్వాడ్రంట్ 1, ఈ పార్ట్ ఏదైతే ఉందో క్వాడ్రంట్ 2, ఈ పార్ట్ ఏదైతే ఉందో క్వాడ్రంట్ 3, ఈ పార్ట్ ఏదైతే ఉందో క్వాడ్రంట్ 4. ఓకేనా? నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ √ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. మిడ్ పాయింట్ ఫార్ములా, ఒక x, y అనే మిడ్ పాయింట్ కావాలి అంటే xy, ఇలా మీకు ఫార్ములాస్ అన్ని సపరేట్ గా ప్రొవైడ్ చేస్తామా. ఇక్కడ జస్ట్ ఈ రెండు వచ్చాయి కాబట్టి చెప్పాను, ఫార్ములాస్ అన్ని ఐ విల్ ప్రొవైడ్ యూ సపరేట్లీ. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షన్స్ రిలేషన్స్. f(x) అనే దాన్ని ఫంక్షన్ అంటాం. నువ్వు ఆ ఫంక్షన్ కి ఇచ్చే ఇన్పుట్ అంటే x వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అది డొమైన్.
నేను ఎక్స్ ఇచ్చిన తర్వాత నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే వస్తుందో అది రేంజ్. ఎక్స్ వచ్చేసరికి నేను ఇచ్చే ఇన్పుట్ డొమైన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే వస్తుందో నాకు అది రేంజ్. ఓకేనా, అవుట్పుట్. నెక్స్ట్ ఒక ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అంట. ఈ మ్యాపింగ్ అంటాం దీన్ని. అంటే ఏ నుంచి బికి ఆ ఫంక్షన్ అనేది వెళ్తుంది నీకు. గ్రాఫ్ విజువల్ రిప్రజెంటేషన్. మనకి ఇంటర్మీడియట్ వచ్చేసరికి మీకు డిఫరెంట్ గ్రాఫ్స్ ఉంటాయి. మోడ్ గ్రాఫ్, స్టెప్ గ్రాఫ్, సైన్ గ్రాఫ్, కాస్ గ్రాఫ్. ఒక ఫంక్షన్ అనేది ఎలా ఉంది ఎక్స్ వై జామెట్రీలో పెట్టడాన్ని మనం గ్రాఫ్ రిప్రజెంటేషన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ట్రిగనోమెట్రీ టర్మినాలజీస్ ఆల్రెడీ క్లాస్ 10th లో కొంచెం చూసుంటారు. థీటా యాంగిల్ తీసుకుంటాం ఫస్ట్. ట్రిగనోమెట్రీ కావాలి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి నాకు. 90 degrees పక్కా ఫిక్స్డ్. ఒక యాంగిల్ థీటాకి నీకు రెండు ఆప్షన్స్ ఉంటాయమ్మా. యూ కెన్ ఫిక్స్ either దిస్ యాజ్ యువర్ థీటా ఆర్ ఎల్స్ యూ కెన్ ఫిక్స్ దిస్. ఏదో ఒకటి ఫిక్స్ చేస్తాం. థీటాకి ఆపోజిట్ ఉన్నది ఆపోజిట్ సైడ్, థీటాకి ఆనుకొని ఉన్నది అడ్జసెంట్ సైడ్. హైయెస్ట్ ఏదైతే ఉందో అది నీకు హైపోటెన్యూస్. ఇక అక్కడ నుంచి సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసీకెంట్ రాస్తావు. ఓకేనా, సైన్ థీటా, కాస్ థీటా అంటామే, అది ఇట్లా నువ్వు రిప్రజెంట్ చేసే థీటానే. ఈ థీటా నుంచి నువ్వు ఆన్సర్స్ రాస్తావు. నెక్స్ట్ సెట్స్ లో వచ్చే సింబల్స్. యూనియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఏలో 1 2 3 ఉన్నాయి, సెట్ బిలో 3 4 ఉన్నాయి. యూనియన్ అంటే ఏలో బిలో ఉన్న అన్ని కలిపి రాస్తామమ్మా వితౌట్ రిపిటేషన్. యూనియన్ అంటే ఏలో బిలో ఉన్నన్ని కలిపి రాస్తాము వితౌట్ రిపిటేషన్. 3 2 సార్లు రిపీట్ అయింది, ఒక్కసారి మాత్రమే రాస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏలో బిలో ఉన్న కామన్ పార్ట్ మాత్రమే రాస్తాం. ఏకి బికి కామన్ ఏముందమ్మా? 3 ఇస్ ద ఓన్లీ కామన్ పార్ట్. నెక్స్ట్ ఏ డాష్, ఏ పవర్ సీన్ అన్న పక్కన కాదు పవర్ లో ఉంటది. ఏ డాష్ అంటే ఏంటి అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సల్ సెట్ తీసుకున్నా. యూనివర్సల్ సెట్ అనేది క్వశ్చన్ ని బట్టి మారుతూ ఉంటదిరా. యూనివర్సల్ సెట్ అనేది క్వశ్చన్ టు క్వశ్చన్ మారుతుంది. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి అంటే ఇక్కడ నేను క్వశ్చన్ లో చెప్పిన ఎలిమెంట్స్ అన్ని ఆ సెట్ లో ఉండాలి. యూనివర్సల్ సెట్ 1 2 3 4 5 అవ్వచ్చు, 1 2 3 4 5 6 7 8 9 10 అవ్వచ్చు, 1 to 100 అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్ నీకు యూనివర్సల్ సెట్ అనేది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఏ డాష్ అంటే ఏంటి అంటే యూనివర్సల్ సెట్ లోంచి ఏని తీసేయాలి. మరి యూనివర్సల్ సెట్ లోంచి ఏని తీసేయాలి, ఏని తీసేయడం అంటే ఏంటి? 1 2 3 తీసేస్తాం. తీసేస్తే ఇంకేం మిగులుతుందమ్మా యూనివర్సల్ సెట్ లో? 4 5. ఇవి 3 బేసిక్ నేర్చుకోండి. తర్వాత మనకి సెట్స్ అనే కాన్సెప్ట్ వచ్చాక ఇంకా ఎక్స్ట్రా నేర్చుకుంటాం. పై ఎక్కడ కనబడ్డా నీ క్వశ్చన్ లో గుర్తుపెట్టుకోండి రా. పై అంటే నల్ సెట్, ఒక ఎంటీ బ్యాగ్. నీకు ఆ బ్యాగ్ లో ఏం లేదు, ఇట్స్ ఏ ఖాళీ ఎంటీ బ్యాగ్. ఓకేనా, నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ వితౌట్ రిపిటేషన్ లేకుండా ఒక సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పడాన్ని ఎన్ ఆఫ్ ఏ తో రిప్రజెంట్ చేస్తాం. దీన్నే కార్డినాలిటీ అని కూడా అంటారమ్మా. కార్డినాలిటీ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ సెట్ వితౌట్ రిపిటేషన్. ఓకేనా, ఇంకా సెట్స్ గురించి డెప్త్ గా మనం సెట్స్ చాప్టర్ లో చూద్దాం. ఇక్కడ జస్ట్ ఈ సింబల్స్ ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఎక్కడైనా నీ క్వశ్చన్ లో ఏ ఆర్ బి అని వచ్చింది, ఆర్ అనే టర్మినాలజీ కనబడితే యూనియన్ వాడతామమ్మా. ఏ అండ్ బి, ఎండ్ అనే టర్మినాలజీ వస్తే ఇంటర్సెక్షన్ వాడతాం. ఏ ఆర్ బి యూనియన్ వాడతాం, ఏ అండ్ బి ఇంటర్సెక్షన్ వాడతాం. ఓకే, అండ్ కాంప్లిమెంట్ ఎప్పుడు వాడతాం అంటే నాట్ ఏ, నెయిదర్ ఏ వద్దు నాకు అన్న దగ్గర నాట్. ఇది ఈ టర్మినాలజీస్ గుర్తుపెట్టుకుంటారా, ఇంటర్ లో వస్తాయి మనకి. ఏం లేదురా, మ్యాథమెటిక్స్ లో స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తారు అసలు నేను మీకు ఇప్పుడు ఈ క్లాస్ తీసుకుంటున్న పర్పసే అది. ఏం లేదు, సింబల్స్ రాంగ్ చూసుకుంటారు. నెక్స్ట్ ఏంటి అంటే ఈక్వేషన్ ఇచ్చాడా, ఒకటి నువ్వు అక్కడి నుంచి ఇక్కడ కాపీ చేసుకునేది రాంగ్ తీసుకుంటాము, ప్లస్ ఆర్ మైనస్ రాంగ్ తీసుకుంటాము, స్టెప్స్ ఫాస్ట్ గా, షార్ట్ కట్స్ ట్రిక్స్ అనేసి ఫాస్ట్ గా చేస్తాం ఇలాగా. అండ్ ఏ నోటేషన్ ఏది, ఏ సింబల్ మీనింగ్ ఏది తెలియక ఈ మిస్టేక్స్ వల్ల మీరు చాలా ఫౌండేషన్ లో దెబ్బతింటారు. ఈ మిస్టేక్స్ వల్లనే క్యాలిక్యులేషన్ లో మ్యాథ్స్ మిస్టేక్స్ జరుగుతాయి. మ్యాథమెటిక్స్ లో మంచి మార్క్స్ రావాలి అంటే నీకు ఎప్పుడైనా సరే నువ్వు డెప్త్ మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చి ప్రాక్టీస్ చేయడం కాదమ్మా, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయకుండా ఉండడం కూడా వన్ ఆఫ్ ది మేజర్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ టు గెట్ వెరీ గుడ్ స్కోర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఆల్వేస్. ఓకేనా, నెక్స్ట్ ఇంకొన్ని సింబల్స్. దీని మీనింగ్ ఏంటంటే సమ్మేషన్. ఇట్లా కనబడ్డది అంటే అమ్మా అది సమ్మేషన్.
ఫర్ ఎగ్జాంపుల్ సమ్మేషన్ ఎన్ అన్నాను అంటే సమ్ ఆఫ్ ఆల్ ది న్యాచురల్ నెంబర్స్. ఒకవేళ సమ్మేషన్ ఎన్ 1 to 5 అన్నాను అంటే 1 నుంచి 5 కి అన్ని నెంబర్స్ ని యాడ్ చేయమని. అలా సమ్మేషన్ మీనింగ్. పై ఇలా కనబడ్డది అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్రొడక్ట్. పైలా కనబడ్డది అంటే దాని మీనింగ్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ది నెంబర్స్. నెక్స్ట్ ఈ సింబల్ ఇన్ఫినిటీ. ఇదేంటంటే అమ్మ అప్రాక్సిమేట్లీ ఈక్వల్. ఎక్కువ నీకు ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, నాకు ఎగ్జాక్ట్ అంటే ఇది రిప్రజెంటేషన్. ఇదేంటంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్. నెక్స్ట్ ఈ సింబల్ మీనింగ్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఏంటి? ఎక్స్ పెరిగితే వై పెరుగుతుంది, ఎక్స్ తగ్గితే వై తగ్గుతుంది. నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటి మనకి? ఇంప్లైస్ అంటే ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంప్లైస్ బి అన్నానంటే ఏ నుంచి బి వస్తుంది అన్రా. ఎక్కడ నుంచి ఈ స్టేట్మెంట్ నుంచి ఈ స్టేట్మెంట్ కి వెళ్తున్నాము అని. నెక్స్ట్ ది బై ఇంప్లైస్. దాన్నే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటాం. బై ఇంప్లైస్ అంటే ఏంటి అంటే ఇటు నుంచి ఇటు ఏ నుంచి బి ఎట్ ద సేమ్ టైం బి నుంచి ఏ కూడా ట్రూ అవ్వాలి. ఏ నుంచి బి ట్రూ అవ్వాలి, బి నుంచి ఏ కూడా ట్రూ అవ్వాలి. ఇది బై ఇంప్లైస్. ఇంప్లైస్ అంటే ఏంటంటే కేవలం లెఫ్ట్ టు రైట్ మాత్రమే. బై ఇంప్లైస్ అంటే లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ ఏదన్నా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంటర్ లో ఇప్పుడు వస్తుందమ్మా నీకు సింబల్ ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. 0 ఫ్యాక్టోరియల్ కూడా 1. ఇది ఒకటి కొంచెం స్పెషల్. ఇలా నేను 10 ఫ్యాక్టోరియల్ అడిగితే 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. ఇప్పుడు మీరు ఇలానే డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ 7 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతనో మల్టిప్లై చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనా? ఇవి కొన్ని సింబల్స్. నెక్స్ట్ తీటా, ఆల్ఫా, బీటా, గామా అనేవి జనరల్ గా వేరియబుల్స్ అన్నట్టు తీసుకుంటాం మనం. పై వాల్యూ ఫిక్స్డ్ అమ్మా. కొన్ని క్యాలిక్యులేషన్స్ లో 22/7 తీసుకుంటాం, కొన్నిట్లో 3.14 తీసుకుంటాం. మనకి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ వస్తుంది, అందులో ఈ సింబల్ వస్తుంది మీకు. డెల్టా అంటే చేంజ్ ఇన్ ద క్వాంటిటీ. లాంబ్డా ఏదన్నా ఇప్పుడు ఒక కాన్స్టెంట్ ని తీసుకోవాలి, ఏదో ఒక కాన్స్టెంట్. జనరల్ గా మనం 10th వరకు కే అని తీసుకుంటాం, ఇక్కడ కే బదులు లాంబ్డా అని తీసుకుంటారు, ఒక కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ సిగ్మా. సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి అనేది మీకు స్టాటిస్టిక్స్ చాప్టర్ లో వస్తుందమ్మా. దేర్ వి విల్ డిస్కస్. జస్ట్ ఆ సింబల్స్ ని గుర్తు పెట్టుకోండి చాలు. నెక్స్ట్ ఎల్టీ అన్నా ఎల్ఐఎం అన్నా అది లిమిట్ అని మీనింగ్. ఎల్ఓజి లాగరిథం. ఎల్ఎన్ అంటే లాగ్ విత్ బేస్ ఈ, న్యాచురల్ లాగరిథం. ఎల్ఎన్ అన్నాడు అంటే బేస్ ఈ అన్నట్టమ్మా, అది ఫిక్స్డ్. ఓకేనా? అండ్ ఈ అనేది యూలర్స్ కాన్స్టెంట్ 2.732 అలా ఉంటుంది వాల్యూ, ఇది అప్రాక్సిమేట్ గా. డిఎక్స్ స్మాల్ చేంజ్. డెల్టా ఎక్స్ ఇందాక చేంజ్, డిఎక్స్ స్మాల్ చేంజ్. dy/dx ఎక్కువ మీరు ఫిజిక్స్ లో వాడతారు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్. నెక్స్ట్ ఈ సింబల్ మీనింగ్ ఇంటిగ్రేషన్. ఎఫ్ డాష్ అంటే డెరివేటివ్ నోటేషన్. ఇవి మనకి ఇంటర్మీడియట్ లో ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్న సింబల్స్ ఇవి. ఓకేనా? సో ఇవి అమ్మా మనం మోస్ట్లీ మనం మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ చేసే దగ్గర ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా యూస్ చేసే సింబల్స్ ఇవి. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బై బై.